హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. దోసకాయ మటగిడిసెల చేపల పులుసు మీకు చేసి చూపిస్తానండి. వీటినే ఇసుక దూదులని కూడా అంటారు, కానీ చేపల రుచి మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఇది శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4-5 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగనవసరం లేదండి, జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత 4 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చి వేయండి, బాగుంటుంది. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కేజీ దోసకాయలు వేసుకోవాలి. అంటే నేను 2 కిలోల చేపలకి 1/2 కేజీ దోసకాయలు వేస్తున్నానండి. మన ఛానల్లో ఈ చేపలతోటి పులుసు కూడా పెట్టింది ఒక రెసిపీ ఉందండి, ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు రాళ్ళుప్పు వేసుకోవాలి. తర్వాత చిన్న స్పూను పసుపు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత 4 స్పూన్లు కారం వేసుకోవాలి. నాన్ వెజ్లోకి కాస్త కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకుని తర్వాత చూపిస్తున్నంత చింతపండు నానపెట్టుకోవాలి. అంటే చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానపెట్టుకుని పులుసు పోసుకోవాలి. దోసకాయ వేసినా కానీ చింతపండు పులుసు కొంచెం పోస్తే చేపల కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో చేప ముక్కలు పెట్టేసేసుకుని కొత్తిమీర వేసి మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలి. చూడండి, మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుందండి, మరి ఎక్కువ వేసినా కానీ చేదు వస్తుంది కూర అనేది. చూడండి, మూత పెట్టేసేసి ఇంకొక 10 నిమిషాలు కూర ఉడికించుకోవాలి. నేనైతే టోటల్గా 20 నిమిషాలు కర్రీని ఉడికించానండి. ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవటమే. నేను చేసి చూపించిన దోసకాయ మటగిడిసెల చేపల పులుసు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.